ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మన ఆంజనేయ స్వామి గురించి. హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని ఎందుకు రక్షిస్తాడు? కారణం ఏంటో మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదండి. రామాలయం కనుక ఉంటే ఆంజనేయుడు ఖచ్చితంగా ఎదురుగ్గా చిన్న మండపంలో ఉంటాడు. అలాగే అచ్చంగా హనుమంతుల వారికి కూడా గుళ్ళు చాలా ఉన్నాయి. ఈ మధ్యనే మా చీరాల్లో కార్యసిద్ధి హనుమాన్ గుడి కట్టారు. ఒక సంవత్సరం దాటింది, 1.5 సంవత్సరం సుమారుగా. ఈ మధ్య ఆ దేవాలయంలోనే నవగ్రహాలని, అలాగే ఈశ్వరుడి యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం, ఆ తర్వాత కాశీ విశాలాక్షమ్మదేవిని ప్రతిష్ఠించారు. 3, 4, 5 తారీఖుల్లో జరిగింది. అద్భుతంగా భక్తిభావంతో జరిగింది. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు కూడా ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది. అందులో ఈ చదువుకుండే బ్రహ్మచారులు కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా ఆంజనేయ భక్తులుగా ఉంటారు గతం నుంచి కూడా. మన హిందూ దేవుళ్లలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఎందుకని? రామభక్త హనుమాన్ అంటారు కదా ఆయన్ని. రాముడి యొక్క దూతగా వ్యవహరించాడు. రాముడు బంటు అంటారు, రాంబంటు అని. రాముడి యొక్క కింకరుడుగా ఉన్నాడు. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి ఆంజనేయ స్వామి నమ్మిన బంటుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుడిని పూజించినా లేదా హనుమంతుల్ని పూజించిన అటువంటి వాళ్ళందరికీ రాముడితో పాటు హనుమంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయండి. ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి ఆంతరింగకమైనటువంటి భక్తుడో మనందరికీ తెలుసు. ఎలా సీతాపహరణం జరిగిన తర్వాత రామచంద్ర ప్రభువు దుఃఖాక్రాంతుడైపోయినాడు. అటువంటి సందర్భంలో రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ వస్తుంటే ఋషిముఖ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సుగ్రీవుడి యొక్క మంత్రిగా ఉన్నటువంటి హనుమంతుడు, సుగ్రీవుడు భయపడిపోతుంటే ఓదార్చి వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకొని వస్తానని వచ్చాడు. అది కూడా ఒక భిక్షుకు రూపాన్ని ధరించి వచ్చాడు. సుగ్రీవుడి యొక్క కోరిక మేర వచ్చి రామలక్ష్మణులతో సంభాషించాడు. అదే మొట్టమొదటి సమాగమం రాముడికి, లక్ష్మణుడికి, హనుమంతుడితోటి. ఆ హనుమంతుడు మాట్లాడినటువంటి మాటలు విని మంత్రముగ్ధుడైపోయినాడు రాముడు. లక్ష్మణ, ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు విన్నావా? ఎంత మృదు మధురంగా ఉన్నాయో. ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు, ఒక మాట తక్కువ మాట్లాడలేదు. ఈయన మాట్లాడేటప్పుడు ముఖం ప్రశాంతంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. కొంతమందికి నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది. కానీ స్వామి ప్రసన్న వదనంతో వాళ్ళతో సంభాషించాడు. కాబట్టి లక్ష్మణ,
ఇటువంటి వ్యక్తి గనక ఏ రాజు దగ్గర అయితే మంత్రిగా దూతగా ఉంటాడో ఆ రాజు సాధింపలేని కార్యం ఈ ప్రపంచంలో ఉండదయ్యా. అంతేకాదు, ఇటువంటి వాడు గనక దూత కృత్యం చేశాడా, శత్రువు కూడా, కత్తి దూసి వచ్చిన శత్రువు కూడా కత్తిని కింద పారేసి పాదాక్రాంతుడవుతాడు. జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు. ఇది రాముడిచ్చినటువంటి కితాబు. అటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకనే ఎవడైతే ఆంజనేయ స్వామిని పూజిస్తాడో వాళ్ళందరికీ కూడా వాగ్వైభవం వస్తుందిట, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఇక రామభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామినే పూజించడం కాకుండా రాముణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు కదా. అయితే ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, శని దోషం ఉన్నా, భూతప్రేత పిశాచాల భయం ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. మామూలుగా నవగ్రహాల్లో శని గ్రహం చూస్తే అందరికి భయం. ఏలినాటి శని అని 7.5 సంవత్సరాలు పట్టి పీడిస్తాడని. అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ రెండు కూడా ప్రమాదకరమైనవి. అటువంటి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామిని గనక పూజిస్తే, ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాలు చక్కగా పారాయణం చేసుకుంటే, లేదు గోస్వామి తులసీదాసు విరచితమైనటువంటి హనుమాన్ చాలీసాని పఠించినా కూడా వాళ్ళకి గ్రహముల నుంచి బాధ ఉండదు, ముఖ్యంగా శనిగ్రహం నుంచి. కారణం ఏంటంటే, సుందరకాండలో వాల్మీకుల వారు చెప్పకపోయినా వేరే శని భగవానుడి యొక్క చరిత్రలో మనకు కనపడుతుంది. అలాగే పరాశర సంహితలో కూడా కనపడుతుంది ఈ చిన్న ఘట్టం. హనుమంతుల వారు లంకని దహనం చేస్తున్నాడు. అప్పుడు ఒక ఇంట్లో నుంచి తలుపులు పగలగొట్టుకొని ఒక నల్లటి ఆకారం కలిగిన వాడు బయటకు వచ్చాడు. పాకి 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 అంటున్నాడు, రక్షించు అని. చూస్తే నల్లగా ఉన్నాడు కాబట్టి వీడెవడో రాక్షసుడు అనుకొని ఒక్క తొక్కు దొక్కి చంపబోయాడు హనుమస్వామి. ఓ హనుమా, నేను రాక్షసుణ్ణి కాదయ్యా, సూర్యభగవానుడు యొక్క పుత్రుడైనటువంటి శనీశ్వరుణ్ణి అన్నాడు. అప్పుడు కాలు తీశాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, నీ భక్తులు ఎవరైనా, రామభక్తులు ఎవరైనా సరే చక్కగా నిన్ను పూజించినా రాముణ్ణి పూజించినా నేను మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళను, ఇదే నా వాగ్దానం అన్నాడు. బతుకు జీవుడాను వెళ్ళిపోయినాడు శని భగవానుడు. కాబట్టి శని దోషం ఉన్నా కూడా ఆంజనేయ స్వామిని కనుక మనం దర్శించి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆయన శ్లోకాలను గనక మనం పఠిస్తే వాళ్ళకి ఆ శని భగవానుడు దయ చూపిస్తాడు. ఈ విధంగా భూతాలకు భయపడే వాళ్ళని ఎవరినైనా సరే ఆంజనేయ స్వామి యొక్క గుడికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి యొక్క సింధూరం లలాటంలో దిద్ది తాయెత్తులు కట్టించడం ద్వారా కూడా వాళ్ళకి అభయం లభిస్తుందని, అంటే ఆ భూతాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారండి. అదేవిధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్య కావ్యం అని మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ధైర్యం కలుగుతుంది అని కూడా భావిస్తారు. లేదా శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్, జయ శబ్దం 3 సార్లు, హనుమ శబ్దం 3 సార్లు వస్తుంది. ఇది కూడా మహామంత్రమే. అలాగే ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రం కూడా కొంతమంది చెప్పిస్తారు. నిజంగానే ఆంజనేయ స్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా? ఇది కదా మనకు అనుమానం. మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి కారణాలు ఏమిటి అంటే, ఒక్కటి, రామనామం ఎంత మధురమైందో ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా వివరించాడు. ఎట్లా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు కదా. ఎక్కడెక్కడ రాముడి యొక్క నామం వినపడుతుందో, ఎక్కడెక్కడ రాముడి యొక్క కీర్తనం చేస్తూ ఉంటారో, ఎక్కడెక్కడ రామ కథ రామాయణం చెబుతూ ఉంటారో
అక్కడ ఆంజనేయ స్వామి అంజలిబద్ధుడై నేత్రముల నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా ఉంటాడు. అందుకనే శ్రీమద్ రామాయణం జరిగేటప్పుడు ప్రవచనం చెప్పే వాళ్ళ పక్కన మరొక కుర్చీ వేసి ఖాళీగా పెడతారు. ఎందుకని స్వామి అందులో వచ్చి కూర్చుంటాడు. ఎందుకని రామకథ అంటే అంత ఇష్టం ఆయనకి. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన యొక్క రామావతారాన్ని పరిసమాప్తం చేస్తూ ఆంజనేయ స్వామికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలి అన్నాడు. రామావతారం వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలో చిరంజీవత్వం ఇచ్చాడు కదా హనుమస్వామికి రాముడు. అందువల్ల దగ్గరికి పిలిచాడు. హనుమా, కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలో ఉండాలి. నువ్వు సజ్జనులందరినీ కాపాడుతూ ఉండాలి. అంతేకాదు, నా భక్తులకి నీ భక్తులకి కలిగేటటువంటి భయము, ఆందోళన, భూతప్రేత పిశాచాల నుంచి వాళ్ళని కాపాడాలి. వాళ్ళలో ధైర్యం నింపాలి. ఈ భూలోకవాసులందరికీ నువ్వు రక్షణ కల్పించాలి అని చెప్పి మాట తీసుకొని రాముడు తన అవతారాన్ని చాలించాడు. ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుణ్ణి కోరిక కోరడం చూడండి, శ్రీరాముడి యొక్క ఆజ్ఞగా భావించాడు. అది రాముడు కోరిక కోరితే హనుమంతుడు ఏమనుకున్నాడు? స్వామి, మీరు కోరటం కాదు, మీరు ఆజ్ఞాపించాలి, మీ ఆజ్ఞకు నేను ఎప్పుడు బద్ధుణ్ణి కదా అని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆజ్ఞని హనుమంతుడు నెరవేరుస్తాను అని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయ స్వామి కలియుగంలో భక్తులందరికీ రక్షణగా ఉంటాడు. వాళ్ళకు కలిగేటటువంటి భయాందోళన అన్నీ కూడా పోగొట్టి రక్షిస్తాడు. అంతేకాదు, నిర్భయత్వం, అరోగత్వం, జాడ్యం పోగొడతాడు. జాడ్యం అంటే ఏంటి? మందకొడితనం. అలాగే బుద్ధిర్బలం, యశోధైర్యం, బుద్ధిబలం ఇస్తాడు, కీర్తినిస్తాడు, నిర్భయత్వాన్ని ఇస్తాడు, అరోగత్వాన్ని ఇస్తాడు. అంటే రోగము లేనటువంటి తనం. ఎంత డబ్బున్నా రోగిష్టి వాడు అనుభవించలేడుగా. పుట్టాడు, షుగర్ ఉంది వాడికి, వాడి ముందు ఎవడైనా స్వీట్లు తింటుంటే వాడికి నోరూరినా తింటే ప్రాణభయం కదా. అందుకని అలాంటి వాళ్ళందరికీ కూడా రోగాల నుంచి రక్షిస్తాడు, భూత ప్రేత పిశాచ గణాల నుంచి రక్షిస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామి మనందరికీ కూడా కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ తీరుస్తూ ప్రతి దేవాలయంలో కూడా ఉంటాడు. కొన్ని చోట్ల స్వామి అంజలిబద్ధుడుగా ఉంటాడు, భక్తాంజనేయుడు అన్నారు. కొన్ని చోట్ల అభయహస్తం చూపిస్తూ ఉంటాడు, అభయాంజనేయుడు అన్నారు. కొన్ని చోట్ల సంజీవని పర్వతాన్ని చేత్తో ఎత్తుతున్నట్లుగా ఉంటుంది రూపం. అది రక్షాంజనేయుడు, మనల్ని రక్షించేటటువంటి వాడు. లక్ష్మణస్వామిని ప్రాణాన్ని దానం చేశాడు కదా. కొన్ని చోట్ల గద భుజాన పెట్టుకొని తోక మెలిదిరిగి రౌద్రంగా కనిపిస్తాడు, అది వీరాంజనేయుడు. అలాగే కొన్ని చోట్ల అడ్డంగా ఉన్నట్టుండి స్వామి తోక మాత్రం ఓంకార ఆకారంలో ఉంటుంది, అది సముద్రాన్ని లంఘించేటప్పుడు ఉన్నటువంటి దివ్య స్వరూపంగా మన వాళ్ళు భావించారు. ఇలా ఎవరెవ్వరు ఏ ఏ రూపాలతో భావిస్తారో ఆ రూపాలలో వాళ్ళని రక్షిస్తాడు. అంతేకాదు, భూతప్రేత పిశాచ గణాలని అనసటానికి మరొక కారణం కూడా పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి రుద్రుడి యొక్క అంశాస్వరూపం. రుద్రుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. అవునా? ఏం చేస్తూ ఉంటాడు? మన భయాన్ని తాగివేస్తాడు, మన రోగాలని తాగేస్తాడు. రుజాం ద్రావయితీతు రుద్రహ అని కదా. కాబట్టి శ్మశానవాసి అయినటువంటి ఆ రుద్రుడి యొక్క అంశతో వచ్చాడు కాబట్టి స్వామి ఆ భూతప్రేత పిశాచ గణాలన్నీ కూడా రుద్రుడి యొక్క అదుపాజ్ఞంలో ఉంటాయి. కాబట్టి ఆయన అంశాస్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామికి కూడా అవి అదుపులో ఉంటాయి. అందువల్ల కూడా ఆయన చేయగలుగుతాడు.
ఇలా ఎన్నో కారణాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. వాటిని మనం స్మరించుకుంటే మరింతగా మనకి భక్తి కుదురుతుంది స్వామి యొక్క పాదాల చెంత అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ, ఈ కథని విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారి కుటుంబాన్ని, ఆ ఆంజనేయ ప్రభు, ఆయన ప్రభు అయినటువంటి రామచంద్రుడు, ఆ సీతారాములు ఎల్లప్పుడూ చల్లగా కాచి రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.